ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా హ్యాపీ కనబడుతున్నారు. హాలిడేస్ కదా, ఈ హ్యాపీ మూమెంట్ లో మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి నేను వచ్చేసాను. ఏంటి ఆ గుడ్ న్యూస్ అనుకుంటున్నారా? మీరు చాలా VBSSకి వెళ్తున్నారు, సండే స్కూల్కి వెళ్తున్నారు, వెరీ గుడ్ పిల్లలు. అలాగే జీసస్ కాల్ ద లిటిల్ చైల్డ్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి ఎవ్రీ సండే 4 PM మీకు ఒక 1 hour సండే స్కూల్ ప్రోగ్రామ్ రాబోతుంది. మీకు ఇష్టమేనా? ఇందులో చాలా సాంగ్స్ నేర్చుకోవచ్చు, మీరు స్టోరీస్ నేర్చుకోవచ్చు, పప్పెట్స్ ఉంటాయి, మ్యాజిక్స్ ఉంటాయి, ఇలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి పిల్లలు. అవన్నీ నేర్చుకోవాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? ముందు మా అందరి కోసం మీరు ప్రార్థన చేయాలి, ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ కోసం కూడా ప్రార్థన చేయాలి. అలాగే మీరు ఎవ్రీ వీక్ బైబిల్ తీసుకొని మేము ఏం చెప్తున్నామో వినడమే కాదు, అవి నోట్ చేసుకొని దాని ప్రకారం కూడా జీవించడానికి మనం ట్రై చేయాలి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీకు ఏం కావాలో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ నుంచి ఎవ్రీడే మీకు ఒక డైలీ మెమరీ వర్స్ వస్తుంది. ఈ మెమరీ వర్స్ ఏం చేయాలి తెలుసా? వినేసి వదిలేకూడదు, ఎవ్రీడే నేర్చుకోవాలి పిల్లలు. మీరు మార్నింగ్ స్కూల్కి వెళ్ళక ముందే ఈ మెమరీ వర్సెస్ అక్కలు ఏం చెప్పారు ఆ మెమరీ వర్స్ నేర్చుకొని రోజంతా మెమరీ వర్స్ని మెమరైజ్ చేసుకొని మీకు 30 daysలో 30 మెమరీ వర్సెస్ వచ్చేస్తాయి. గుడ్ న్యూస్ కాదు? మరి ఈ ఛానల్ కోసం ప్రేయర్ చేస్తారు కదా, ఎవ్రీ వీక్ 4 PM మేము రెడీగా ఉంటాం, మరి మీరు కూడా రెడీగా ఉండాలి. సరేనా? మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా? అన్నిటికన్నా ముఖ్యంగా మనం ముందు ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. మన మధ్యన ఉన్న నవీన్ వచ్చి మనం ప్రేయర్లో లీడ్ చేస్తారు. మీరు కూడా అందరూ మీ చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు కదా. ఓకే పిల్లలు, ఈ సమయంలో మనం అందరము కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఓకేనా? అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో జీసస్ కాల్ ఏ లిటిల్ చైల్డ్ అనే యూట్యూబ్ కార్యక్రమం ద్వారా ఈ యొక్క పరిచర్య అనేక మందికి రీచ్ అవ్వడానికి సహాయం చేయమని, అనేక చిన్న బిడ్డలు నేను ఈ ఛానల్ ద్వారా అనేక విషయాలు నేర్చుకోవడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మీ అందరు కూడా మరి నవీనంతో ప్రేయర్ చేశారు కదా, మరి నవీనాన్ని క్లాప్స్ కొడదామా? ఏ క్లాప్స్ కొడదాం? ఓకే, మనందరికి వచ్చి సైలెంట్ క్లాప్స్ కొడదాం. ఓకేనా? ఆర్ యూ రెడీ? ఓ ఎస్, ఎవరు నాకు వినబడలేదు, మళ్ళీ చెప్తాం. ఆర్ యూ రెడీ? ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, మరి నవీనాన్ని ప్రేయర్ చేసినందుకు నవీనానికి థ్యాంక్ యూ. మరి మీ అందరికీ పాటలు అంటే ఇష్టం కదా, మీకు చాలా పాటలు వచ్చి కదా సండే స్కూల్లో. మరి ఈరోజు మన దగ్గర ఉన్న శిరీష్ అక్క, నవీన్ అన్న, మౌనిక అక్క కలిపి ఒక సాంగ్ నేర్పించబోతున్నారు. మరి నేర్చుకోవడం రెడీగా ఉన్నారా? ఈ పాట ఒకసారి కాదు పిల్లలు, మీరు వచ్చినంత వరకు నేర్చుకొని మీ సండే స్కూల్స్లో మీ స్కూల్ ఫ్రెండ్స్కి అందరికీ నేర్పిస్తారు కదా. ఎరుకోలో ఉన్నాడు పొట్టి జక్కయ్య, యేసు అంటే ఎరుగడు పొట్టి జక్కయ్య. ఎరుకోలో ఉన్నాడు పొట్టి జక్కయ్య, యేసు అంటే ఎరుగడు పొట్టి జక్కయ్య. పొట్టివాడు జక్కయ్య మేడి చెట్టు ఎక్కెను, పొట్టివాడు జక్కయ్య మేడి చెట్టు ఎక్కెను. ఆ చెట్టు చెంతకు యేసు వచ్చి నిలిచెను, ఆ చెట్టు చెంతకు యేసు వచ్చి నిలిచెను. జక్కయ్య త్వరగా దిగి రమ్మని యేసు పిలిచెను, జక్కయ్య త్వరగా దిగి రమ్మని యేసు పిలిచెను. జక్కయ్య ఇంటికి ఎంత గొప్ప రక్షణ, జక్కయ్య ఇంటికి పండగే పండగ. జక్కయ్య ఇంటికి ఎంత గొప్ప రక్షణ, జక్కయ్య ఇంటికి పండగే పండగ. జక్కయ్య ఇంటికి ఎంత గొప్ప రక్షణ, జక్కయ్య ఇంటికి పండగే పండగ. ఓకే, నేర్చేసుకున్నారా సాంగ్? నాకు తెలుసురా, మీరు చాలా ఇంటెలిజెంట్ కదా, అందుకే చాలా తొందరగా నేర్చేసుకున్నారు. మరి ఈరోజు మీరు మెమరీ వర్స్ నేర్చుకొని రెడీగా ఉన్నారా? వేసే మాటలు చాలా విలువైన పిల్లలు. మీరు చదువుతున్న స్టడీస్ అన్నిటికన్నా కూడా ఈ మాటలు మనకు చాలా విలువైనవి. అందుకే మన మధ్యన శిరీషక్ ఉంది, శిరీషక్ మెమరీ వర్స్ చెప్తుంది. ఎవరు తొందరగా నేర్చుకుందారో చూద్దాం. అదేంటి అక్కడ తెలియకపోవచ్చు, కానీ వేసే చూస్తున్నారు మీరు ఎంత తొందరగా నేర్చుకుంటున్నారని. మరి శిరీషక్ వెల్కమ్ చెప్పేద్దామా? హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నా పేరు శిరీష. ఈరోజు మీకు మెమరీ వర్స్ నేర్పించడానికి వచ్చాను. లూకా 19:10. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. లూకా 19:10. ఈ రోజు మనం చాలా దేవునికి ఇష్టమైన పనులు చేస్తాం కదా పిల్లలు. మరి పెన్సిల్ అని, వాళ్ళ పెన్సిల్స్ బాగున్నాయని, వాళ్ళ కర్స్ రైటింగ్ బుక్స్ బాగున్నాయని, స్టోరీ బుక్స్ బాగున్నాయని చాలావన్నీ మనం దొంగతనం చేస్తాం, అబద్ధాలు ఆడతాం. ఇలాంటివన్నీ చేసి దేవునికి ఇష్టమైన పనులు మనం చాలా చేస్తూ ఉంటాం. కానీ యేసయ్య రోజు ఏమంటారో తెలుసా?
తెలుసా? నీ కోసం దేవుడు వచ్చాడు లోకానికి. నువ్వు చేసిన ప్రతి దేవుని క్రిస్తులేసిన ప్రతి పని కూడా ఆయన క్షమించి ఆ యొక్క సంతోషాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. మరి ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీరు ఆ దేవునికి ఇష్టం లేని పనులను చేయకుండా ఉంటారు కదా. అలాంటి పనులు ఏవైతే ఉన్నా అవన్నీ మానేస్తారు కదా. యేసేకి నచ్చినట్లు యేసేతో నడుస్తారు కదా పిల్లలు. మీరు ఖచ్చితంగా నడుస్తారని అనుకుంటున్నాను. మరొకసారి ఈ వాక్యం మీరు గుర్తుపెట్టుకోండి. నేను మరొకసారి చదువుతాను. లూకా 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. లూకా 19:10. ఈ అధ్యాయం ప్రతి రోజు కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు, ట్యూషన్కి వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా ఈ వర్డ్ మీరు చదువుకొని వెళ్ళి వాటిని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. సో ఇలాంటి మంచి వర్డ్స్ ఇంకా చాలా నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా. మీరు ఖచ్చితంగా ఈ వర్డ్స్ అని ఫాలో అవుతారు అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. మీ అందరు మెమరీ వర్స్ నేర్చేసుకున్నారా పిల్లలు? చాలా తొందరగా నేర్చేసుకున్నారు. వెరీ గుడ్. ఇక్కడ నేర్చేసుకొని ఇక్కడ వదిలిపెట్టకూడదు. ఈ వీక్ అంతే మెమరీ వర్స్ గురించి ఆలోచిస్తూ ఉండాలి. దాన్ని మీరు పాటిస్తూ కూడా ఉండాలి. సరేనా పిల్లలు? ఇప్పుడు మనం అన్నిటికన్నా ముఖ్యమైన టైంకి వచ్చి మనం ఏం తెలుసా? దేవుని ఆరాధిద్దాం. దేవునికి ఆరాధించే వాళ్ళంటే చాలా ఇష్టం అంట. మీరు ఎక్కడున్నా సరే మీ చిన్ని చేతులతో ఏసైకి 2 చేతులు పైకి పెట్టి మోకరించి ప్రార్థన చేద్దామా? వర్షిప్ చేద్దామా? ఏసైని మనం హార్ట్ఫుల్గా వర్షిప్ చేద్దాం. మనందరం కూడా అక్కడ ఎక్కడున్న ప్లేసెస్లో అక్కడ మోకరించి మనం వర్షిప్ చేద్దాం. మన మధ్య ఉన్న రత్నాన్న మన వర్షిప్లో లీడ్ చేస్తారు. పిల్లలందరూ కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధిద్దామా? చక్కని సమయానికి వచ్చాము. అందరూ కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం. పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు. అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. నీ చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి,
పాప ఊబిలో పడియుంటిని, ఘోర పాపిని నేను తండ్రి. పాప ఊబిలో పడియుంటిని, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము యేసయ్యా, అనుక్షణము నన్ను చెక్కుము. ఎస్ లార్డ్. యేసయ్యా, అనుక్షణము మమ్మల్ని చెక్కండి యేసయ్యా. నీ చేతిలో ప్రభువా మేము శిలలము ప్రభువా. ప్రతిరోజు మమ్మల్ని చెక్కండి ప్రభువా. నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని అందరినీ మార్చండి ప్రభువా. నేను ఇంతవరకు నిన్ను స్తుతించాం ప్రభువా, నిన్ను ఆరాధించాం ప్రభువా. ఇది నువ్వు మాతో మాట్లాడే సమయం ప్రభువా. నేను యేసయ్యా ఇగో లెసన్ ద్వారా అందరితో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని మరొకసారి నీ చేతితో చెక్కమని అడుగుచున్నాం ప్రభువా. ఈ ఆరాధన అంతటినీ సమస్త మహిమ నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు మీ అందరూ ఏసీని వర్షిప్ చేశారు కదా, వెరీ గుడ్ నాన్న. దేవుడికి వర్షిపర్స్ అంటే చాలా చాలా ఇష్టం అంట. మరి ఇప్పుడు అన్నిటికనేది బెస్ట్ టైంలోకి వచ్చాం. మీ అందరికి ఇష్టమైన టైం ఏంటి? స్టోరీ టైం కదా. ఎస్, మన మధ్యన ఉన్న మేరీ గ్రేస్ అక్క మీకోసం ఒక మంచి స్టోరీతో రెడీగా ఉంది. మరి మీరు కూడా వినడానికి రెడీగా ఉన్నారు కదా. అటు ఇటు తిరగకుండా చాలా శ్రద్ధగా వినాలి. అక్క మళ్ళీ లాస్ట్లో క్వశ్చన్స్ అడిగితే మరి ఆన్సర్స్ చెప్పాలి కదా. మరి అక్కని వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మరి మంచి సాంగ్ నేర్చుకున్నారు, మంచిగా మెమరీ వర్స్ నేర్చుకున్నారు, మంచిగా యేసయ్యకి వర్షిప్ చేశారు. మరి ఇప్పుడు మంచి స్టోరీ నేర్చుకుందామా? స్టోరీలోకి మనం వెళ్ళిపోయే ముందు అందరూ కూడా మంచిగా చక్కగా అన్నీ పక్కన పెట్టేయండి. బుక్స్, పెన్స్ అన్నీ పెట్టేసి 2 చేతులు కట్టుకొని మరి చక్కగా కూర్చోవాలి. వావ్, చాలా మంచి పిల్లలు మీరు అందరూ. చాలా బాగా కూర్చొని వింటున్నారు. గుడ్. దేవుడు కూడా మిమ్మల్ని చూస్తున్నాడు. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయితే పిల్లలు, ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉన్నారంట. ఆ వ్యక్తి ఏంటి తెలుసా? చాలా చెడ్డోడు. ఎలాంటి పనులు చేసేవాడంటే అందరినీ బాధ పెట్టడం, అందరినీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి, ఇప్పుడు పిల్లలు చూడండి, మనం షాప్కి వెళ్ళామనుకోండి, ఒక 15 రూపీస్ పెట్టి ఒక పెన్ కొన్నామనుకోండి, అప్పుడు ఆ పెన్ షాప్ అతను మన దగ్గర 15 రూపీస్ కాకుండా 30 రూపీస్ తీసుకుంటే ఆ యొక్క పెన్ షాప్ వ్యక్తి మంచోడా చెడ్డోడా? చాలా చెడ్డోడు కదా. మనకి 15 రూపీస్ తీసుకోకుండా ఎక్స్ట్రా 15 రూపీస్ తీసుకుంటే అది చాలా తప్పు. అయితే ఇలాగే ఒక ఊరిలో, ఎరుకు అనే ఊరిలో ఈ వ్యక్తి కూడా అలాంటి వాడే. అందరికీ ఒకవేళ 10 రూపీస్ ఇచ్చాడు అనుకోండి, లేకపోతే 100 రూపీస్ ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ తను తిరిగి తీసుకునేటప్పుడు 200, 300 అలాగా ఎక్కువ డబుల్ అమౌంట్ తీసుకునేవాడు. అప్పుడు చాలా అందరూ తిట్టుకునేవారు, చిచ్చి ఏంటి
ఏంటి ఈ వ్యక్తికి ఎప్పుడు మార్పు రాదు, అందరినీ బాధ పెడతాడు, అందరి దగ్గర డబ్బులు తీసుకుంటాడు, అందరినీ కూడా చాలా చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యక్తిని తిడుతూనే ఉండేవారు. అయితే ఒకరోజు ఆ ఎరుకో అనే ఊరిలో యేసు ప్రభువారు వస్తున్నారు. యేసు ప్రభువారు నడుచుకుంటూ వెళ్తుంటే, యేసు అంటే చాలా ఫేమస్ కదా, ఎందుకంటే చాలా మందిని మరి బాలేని వాళ్ళని విడిపించడం, అందరికీ కూడా ఫీవర్స్ కానీ లేకపోతే ఏదైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళందరినీ కూడా మంచిగా స్వస్థపరిచాడు. కాబట్టి యేసే అంటే అందరికీ ఇష్టం. యేసే నడుస్తుంటే చాలా జనం, చాలా మంది వావ్ యేసయ్య యేసయ్య అని చెప్పి వెనకాల ఫాలో అవుతూ ఉండేవారు. అయితే ఈ వ్యక్తి చెప్పాను కదా, చాలా చెడ్డ వ్యక్తి అని చెప్పాను కదా పిల్లలు, ఆ వ్యక్తి మాత్రం యేసయ్యని చూడడానికి కూడా చాలా ఆశపడుతున్నాడు. ఎందుకంటే చాలా మంది చెప్పారు యేసయ్య చాలా మంచివాడంట, చాలా బాగుంటారంట, చాలా మంది చూడడానికి వెళ్తూ ఉంటారంట, కాబట్టి నేను కూడా ఈరోజు యేసయ్యని చూస్తానని చెప్పి చాలా ట్రై చేస్తున్నాడు. కానీ యేసయ్య దగ్గర చాలా మంది జనం ఉండటం వల్ల ఈ వ్యక్తి చూడలేకపోతున్నాడు. ఎందుకో తెలుసా పిల్లలు, ఈ వ్యక్తి చాలా పొట్టిగా ఉంటాడు. అయితే ఈ వ్యక్తి అందరి దగ్గరికి వెళ్ళి చూడడానికి ట్రై చేస్తూ ఉంటే, యేసయ్యని చూడాలని ఎంతో ట్రై చేస్తూ ఉంటే అందరూ కూడా, ఈ వ్యక్తి అంటే ఇష్టం ఉండదు కదా, వాళ్ళందరూ కూడా, ఆ జనం అందరూ కూడా చిచి నువ్వా ఇక్కడ కూర్చోవద్దు, వెళ్ళిపో అని ఎవరు ప్లేస్ ఇవ్వట్లేదు. అప్పుడు వెంటనే ఈ వ్యక్తి, అయ్యో నేనంటే ఎవ్వరికి ఇష్టం లేదు, నన్ను ఎవ్వరు కూడా ప్రేమించట్లేదు, నేను ఎవ్వరి దగ్గర నుంచున్నా వాళ్ళందరూ తిడుతూ ఉన్నారు, కాబట్టి నేనేం చేస్తానంటే, అక్కడ పిల్లలు ఒక పెద్ద మేడి చెట్టు కనిపిస్తుంది. అప్పుడు వెంటనే ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే మేడి చెట్టు ఎక్కేస్తాడు. ఎందుకంటే నేను చెప్పాను కదా పిల్లలు, తిను చాలా పొట్టిగా ఉంటాడు కాబట్టి తనకి ఎవ్వరు కనిపించట్లేదు, కాబట్టి ఆ చెట్టు ఎక్కి చూడాలని ఆశపడతాడు. అప్పుడు యేసు ప్రభు కనిపిస్తాడేమో అని చెప్పి చెట్టు పైకి ఎక్కి అలా చూస్తూ ఉంటే వెంటనే యేసు ప్రభు ఆ ఎరుకు అనే ఊరిలోకి ఎంటర్ అయిపోతారు. అప్పుడు ఆ జనాన్ని యేసయ్యని చూసి ఒక్కసారిగా మరి ఈ వ్యక్తికి చాలా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వెంటనే మేడి చెట్టు నుంచి చూసినప్పుడు పిల్లలు మరి యేసయ్యని చూడడానికి ఈ వ్యక్తి ఎంత ఆరాటపడి మేడి చెట్టు ఎక్కాడు కదా, కానీ నేరుగా యేసయ్య ఆ వ్యక్తి దగ్గరికి వచ్చేస్తాడు. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చి మరి వెంటనే తన పేరు పిలిచి, జక్కయ్య కిందకి దిగిరా అని చెప్పి వెంటనే యేసయ్య తన్ని పిలుస్తారు. ఓ మీకు పేరు తెలిసిపోయింది కదా పిల్లలు, ఇప్పటికే మీకు తెలిసిపోయింది, పొట్టి జక్కయ్య. ఈ పొట్టి జక్కయ్య కోసమే నేను ఇప్పుడు వరకు చెప్తున్నాను. ఈ పొట్టి జక్కయ్య వెంటనే యేసయ్య పిలవగానే తనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి నన్ను పేరు పెట్టి యేసయ్య పిలుస్తున్నారు, నా పేరు యేసయ్యకి ఎలా తెలుసు, నేను యేసయ్యని చూడడానికి ఇంత ట్రై చేస్తే నేరుగా నా దగ్గరికి యేసయ్య రావడం ఏంటి అని చాలా జక్కయ్య ఆశ్చర్యపోతున్నాడు. ఆశ్చర్యపోవడమే కాకుండా తనకి చాలా కంగారైపోతుంది. కానీ యేసయ్య దగ్గర ఉన్నటువంటి ఆ జనం అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా, చిచ్చి మేమందరం యేసయ్య కోసం ఇంత ప్రయాసపడి యేసయ్యతో నడవడానికి, యేసయ్యని చూడడానికి ఇంత కష్టపడుతుంటే యేసయ్య మాత్రం ఈ చెడ్డ వ్యక్తి అయిన పొట్టి జక్కయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య మాట్లాడుతున్నారని వాళ్ళందరూ కూడా చాలా ఫీల్ అయిపోతున్నారు. మనం కూడా అంతే కదా, మనకి ఎవ్వరూ ప్రేమించినప్పుడు ఫస్ట్ అయితే ఆ మేడి చెట్టు ఎక్కక ముందు అందరి దగ్గరికి వెళ్తే అందరూ తిట్టేశారు జక్కయ్యని. మరి అందరూ ఇష్టపడని వ్యక్తిని మరి యేసయ్య మాత్రం వెంటనే, జక్కయ్య త్వరగా రా, నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పాడు. వెంటనే యేసయ్య ఎప్పుడైతే తన ఇంటికి వస్తానని చెప్పాడో జక్కయ్యకి చాలా ఆశ్చర్యం కలిగింది. ఎవ్వరు తన్ని ప్రేమించరు, ఎవ్వరు తన్ని పట్టించుకోరు, ఎవరు కూడా ప్రతిరోజు తిడుతూ ఉంటారు, ఎక్కడ కనిపించినా చిచి అని చెప్పి తిడుతూ ఉంటున్న వ్యక్తిని యేసయ్యే తన దగ్గరికి వచ్చి తన ఇంటికి వస్తానని చెప్పినప్పుడు జక్కయ్యకి చాలా ఆశ్చర్యం కలిగింది. వెంటనే జక్కయ్య ఏం చేయాలో తెలియక తన హృదయంలో ఉన్న సంతోషాన్ని మరి కిందకు వచ్చేసి యేసయ్యతో మాట్లాడుతూ యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చెప్తాడో తెలుసా పిల్లలు, మరి వెంటనే నేను చాలా మందిని ఏడిపించాను యేసయ్య, నేను చాలా మందిని బాధ పెట్టాను యేసయ్య, ఇంకెప్పుడు నేను అలా చేయను. నేను ఎవరెవరికైతే మరి మనీ ఎలా అంటే నేను అప్పులు ఇచ్చేవాడు
అలాగే డబల్ త్రిబుల్ అమౌంట్ మళ్ళీ వసూలు చేసేవాడు. నేను చెప్పాను కదా పిల్లలు, 100 రూపీస్ ఇచ్చాడు అనుకోండి 300 వసూలు చేసేవాడు. అది చాలా తప్పు కదా. అలాగా వెంటనే యేసయ్య ఎప్పుడైతే తన ఇంటికి వస్తానని చెప్పాడో, మరి జక్కయ్య యేసయ్యని చూసి, యేసయ్య నేను చాలా మందిని బాధ పెట్టాను, నేను ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నానో వాళ్ళందరికీ నేను తిరిగి ఇచ్చేస్తాను, అంతేకాదు నా ఆస్తి అంతా, నాకున్నటువంటి డబ్బులు అన్నీ కూడా నేను పేదలకు ఇచ్చేస్తానని చెప్పి యేసయ్య దగ్గర వాగ్దానం చేస్తాడు. వెంటనే అక్కడ ఉన్న జనాలందరూ కూడా తిట్టుకున్న జక్కయ్య వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఎందుకంటే యేసయ్య ఎప్పుడైతే తన ఇంటికి వస్తానని చెప్పాడో, యేసయ్య మరి ఎప్పుడైతే తనతో కలిసి మాట్లాడతారో, జక్కయ్య మారిపోయి వెంటనే తనకున్నటువంటి డబ్బులన్నీ కూడా తిరిగి ఇచ్చేస్తానని చెప్పినప్పుడు చాలా మార్పుని ప్రజలందరూ కూడా చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు యేసయ్య ఇంటికి ఏమొచ్చారు, జక్కయ్య ఇంటికి యేసయ్య రావడం చాలా సంతోషం అనిపించింది. మరి ఇంకా చాలా సంతోషపడిపోయి మరి అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా యేసయ్యని తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. పిల్లలు మీరు గమనించారా, మిమ్మల్ని ఎవరు ప్రేమించలేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా మరి అస్సలు ఎవరు కూడా నన్ను మాట్లాడరు. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్కి అబద్ధాలు చెప్పానని, లేకపోతే ఏదో కారణాల వల్ల కొన్నిసార్లు మనల్ని ఎవరు ప్రేమించరు. మనం చేసే తప్పును బట్టి మనుషులు మనల్ని పక్కన పెడతారు కదా. ఫ్రెండ్స్ కానీ మమ్మీ డాడీ కానీ చాలాసార్లు మనల్ని తిడుతూ ఉన్నప్పుడు మనకి చాలా బాధ వేస్తుంది. కానీ ఈరోజు ఒక శుభవార్త చెప్పనా, జక్కయ్య కూడా అలాంటి వాడే, జక్కయ్య కూడా చెడ్డవాడే. అయినప్పటికీ తను ప్రార్థన చేసి మరి యేసయ్య దగ్గర ఎప్పుడైతే తను ప్రతి తప్పుని ఒప్పుకొని మరి మంచిగా క్షమించమని అడుగుతాడో, జక్కయ్య ఇంటికే రక్షణ వచ్చింది, జక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చాడు. ఈరోజు నువ్వు కూడా అలా బాధపడుతున్నావా? ఈరోజు నువ్వు కూడా అలాగా నన్ను ఎవరు ప్రేమించట్లేదు అనుకుంటున్నావా? నిన్నెవరు ప్రేమించకపోయినా ఈరోజు యేసయ్య నీ ఇంటికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతమంది పిల్లలకి యేసయ్యని ప్రేమించాలి, యేసయ్యని చేర్చుకోవాలనుకుంటున్నారు? ఒకవేళ నిజంగా ఈరోజు యేసయ్య నీతో ఉండాలని ఆశపడితే నాతో ఈ మాటలు చెప్పు. యేసయ్య జక్కయ్య కూడా మరి అలాగే చెడ్డవాడైనప్పటికీ అందరూ కూడా తిట్టిన జక్కయ్య ఇంటికి నువ్వు వెళ్ళావు కదా ప్రభా, జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది కదా, ఈరోజు నాకు కూడా నువ్వు కావాలి, నా ఇంటికి కూడా రక్షణ కావాలి, నేను కూడా జక్కయ్యలాగా ప్రతి తప్పుని ఒప్పుకుంటున్నాను, నీతో కలిసి జీవించాలనుకుంటున్నాను, నిన్ను నా హృదయంలోనికి ఆహ్వానించాలనుకుంటున్నాను అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దామా పిల్లలు? యేసయ్య ఇదిగో తండ్రి ప్రభా, మీలో ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించాలనుకుంటున్నారో, ఇంకా ఎవరైతే యేసయ్యని హృదయంలోనికి చేర్చుకోవాలని ఆశపడుతున్నారో మీ కుడి చేతిని చూపిస్తే నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రభా ఇదిగో తండ్రి, ఈ పిల్లల్లో ఎవరైతే ప్రభా నేను హృదయంలోనికి చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారో, జక్కయ్య ఇంటికి రక్షణ ఎలా వచ్చిందో ఈ పిల్లలు కూడా ఎవరైతే చెయ్యెత్తి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ ఇంటికి కూడా, వాళ్ళ హృదయంలోని కూడా మీరు వచ్చి ఆ సంతోషాన్ని వారికి అందించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు కదా. కొత్త సాంగ్ నేర్చుకున్నారు, మెమరీ వర్స్ నేర్చుకున్నారు, స్టోరీ నేర్చుకున్నారు, దేవుని ఆరాధించారు. మరి ఇలా వెళ్ళిపోవడం మాకు ఇష్టం లేదు. అందుకే లాస్ట్ లో మీ అందరి కోసం చాలా ఫ్రెండ్స్ వచ్చేయండి రా. ఫ్రెండ్స్ అంటే మీ పక్క ఇంటి ఫ్రెండ్స్ కాదు, మీకోసం ఎవరు ఫ్రెండ్స్ వచ్చే చూద్దామా? మరి ఆ ఫ్రెండ్స్ వెల్కమ్ చెప్పేద్దామా? ఈ విక్కీ గాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎప్పుడు పిలుచుకొని రావడమే. విక్కీ 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 అక్క చెప్పక్క. తొందర రారా, ఎక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నాను, వస్తున్నాను. ఫాస్ట్ గా రారా విక్కీ విక్కీ. లా లా లా
మరి ఈ ఛానల్లో 4 o'clockకి మరి ఈ యొక్క వీడియో సండే స్కూల్ వీడియో వస్తుందని చెప్తానక్క. అరే నేను కూడా రాని పోని షాని కాని అందరికి కూడా పంపించాను రా. ఓకే అక్క. అరే నీకు ఒక సీక్రెట్ చెప్పాలి, దగ్గరికి రా. చెప్పక్క. చెవులు చెప్తానే. చెప్పాను అరే అరే చెవులు చెప్తాను రా. చెప్పక్క. ఏంటంటే మరి అక్కలు మాట్లాడుకుంటే విన్నాను రా. ఏమక్క? ఇప్పుడు అక్కలు ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, దాంట్లో స్టోరీస్ చెప్తున్నారు కదా. అవును. మెమరీస్ కూడా చెప్తున్నారు కదా. అవును. అవన్నీ నేర్చుకున్న తర్వాత ఒక రోజు మనకి క్విజ్ పెడతారంట. క్విజ్ పెడతారా? మెమరీ వేసి అడుగుతారంట. అవునా? అప్పుడు చెప్తే పెద్ద గిఫ్ట్ ఇస్తారంట. పెద్ద గిఫ్ట్ ఇస్తారా? అరే అరే గట్టిగా అరవకరా, మనం మంచిగా నేర్చేసుకొని అక్కలు అడిగినప్పుడు చెప్పేద్దాం. అలాగే అక్క. నేను అక్కలు ఏమేమి చెప్పారు అవన్నీ ఒక బుక్లో రాసుకొని ప్రతిరోజు అవే చదువుతానక్క. ఒరే మరి నెక్స్ట్ వీక్ మరి 4 o'clock. ఒరే మర్చిపోయాను రా. చెప్పక్క. మరి ఎవ్రీడే అక్కలు మెమరీ వర్స్ కూడా ఇస్తారంట. ఎవ్రీడే మెమరీ వర్స్ ప్రామిస్, అది మనం చక్కగా నేర్చేసుకోవాలంటరా. అవునక్క, నేను కూడా నేర్చుకుంటానక్క. అవునరా, మనం నేర్చేసుకుని పెద్ద గిఫ్ట్లన్నీ మనమే తెచ్చేసుకుందాం. ఓకే అక్క, మన ఇంటి నిండా గిఫ్ట్లతో నింపేద్దాం. సరేరా, అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ కి రెడీ అయిపోవాలి కదా, వెళ్ళిపోదామా? ఓకే అక్క. మమ్మీ పిలుస్తుందిరా, వెళ్ళిపోదాం. బాయ్ 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 పిల్లలు. వచ్చే వారము మళ్ళీ ఇదే సమయానికి ఈ ఛానల్లో కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. ఓకే పిల్లలు, మీతో పాటు కొత్త ఫ్రెండ్స్ బాగా మాట్లాడాయా? సో ఎవ్రీ వీక్ రావడానికి రెడీగా ఉన్నారు పిల్లలు. మరి మీరు కూడా ఈ ప్రోగ్రామ్ చూడాలంటే జీసస్ కాల్ లిటరేచర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ సండే మీకోసం 4 PM కి మేమైతే ఇక్కడ ఉన్న అక్కలు అన్నోళ్ళు ఇంకా కొత్త అన్నోళ్ళు అక్కలు కూడా వస్తారు. మేమందరం కలిపి మీకు కొత్త పాటలు నేర్పిస్తాం, స్టోరీస్ నేర్పిస్తాం, మెమరీ వర్సెస్, ఇందుకు వచ్చిన మీ కొత్త ఫ్రెండ్స్, మ్యాజిక్స్, ఇలా చాలా చాలా చేయడానికి మేము అందరం రెడీగా ఉన్నారు. మీ అందరూ కూడా మా కోసం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తారు కదా. అలానే పిల్లలు మీరు ఇంకో పని కూడా చేయాలి. మీరు ఎవ్రీడే బైబిల్ చదువుతారా? మనం చదవాలి కాదు, ఈ రోజు నుంచి బైబిల్ చదవాలి. మీ కొరకు ఇక్కడ ఉన్న అన్న అక్క వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీడే మార్నింగ్ మీకు ఒక మెమరీ వర్స్ మేము ఈ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తాం. ఆ మెమరీ వర్స్ మీరు నేర్చుకొని స్కూల్కి వెళ్ళకుండా అది నేర్చుకుంటూ రోజు అంతగా మెమరైజ్ చేసుకోవాలి. మీకు ఇలాంటి సమయంలో అయినా మెమరీ వర్స్ చాలా ఉపయోగపడుతుంది పిల్లలు. దేవుని వాక్యం చాలా విలువ ఉంది. సో మీరు ఎవ్రీడే మెమరీ వర్స్ కూడా చూస్తారు కదా, మీ క్రిస్టియన్ ఫ్రెండ్స్ కి, మీ ఫ్రెండ్స్ కి, సండే స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరి లాస్ట్ పే చేసుకుని ఏం చేసుకున్నాం, నెక్స్ట్ వీక్ 4 PM ఏ ఛానల్లో? ఎస్, జీసస్ కాల్ లిటిల్ చైల్డ్ ఛానల్లో మేము వెయిట్ చేస్తూ ఉంటాం. మరి మీరు కూడా వెయిట్ చేస్తాం. అందరూ కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం, ప్రార్థించేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, నీ కృపను బట్టి వందనాలు అయ్యా. ఈరోజు ప్రోగ్రామ్ అంతట్లో మీరు ఉన్నారు. ఇక్కడ ప్రభా కొత్త పాట నేర్చుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మా కొరకు ప్రభా మేము నశించుకోవాల్సిన వాళ్ళని కానీ మమ్మల్ని వెతికి వచ్చి మమ్మల్ని రక్షించుకుని స్ఫూర్తి జగ్గా నేను చూడాలని ఆశపడ్డాడు. తన ఇంటికి వెళ్ళడానికి మీరు ఇచ్చి తనకి ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు అయ్యా. అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేసిన ప్రతి బిడ్డతో మీరు ఉండండి. జ్ఞానంలో వయసులో మనుషులతో నిద్రని వదిలడానికి సహాయం చేయండి. వాళ్ళకి దేవా వాళ్ళతో తోడిన వాళ్ళ పేరెంట్స్ని అందరినీ కూడా బ్లెస్ చేయండి. టీం అంతటిని మీ అభిషేకంతో ఐక్యత కలిగి నేను ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. దేవా నెక్స్ట్ వీక్ మేము కలిసినప్పుడు ఈ వీక్ అంతే ప్రొటెక్షన్ అనిపించి నెక్స్ట్ వీక్ ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. ఏ స్పర్శం నడివేకున్నాం తండ్రి. Bye పిల్లలు, God bless you. See you next week 4 PM in Jesus Call Little Child channel. Bye bye.